హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మోకాళ్ళ అరుగుదల సమస్య ఉన్నవారు ఎటువంటి ఆహారాన్ని తమ డైట్‌లో తీసుకున్నట్లయితే ఆరోగ్యంగా ఉండగలరు అనేది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నానండి. మోకాళ్ళు అరిగిపోవడాన్ని మనము వైద్య పరిభాషలో ఆస్టియో ఆర్థరైటిస్ అంటామండి. మన ఎముకల చివరన ఎముకల్ని రక్షించేటువంటి కార్టిలేజ్ అనే పదార్థము అది అరిగిపోవడం వల్ల మోకాళ్ళ నొప్పి వస్తుందండి. అంటే ఆ గుజ్జు అనేది అరిగిపోవడం వల్ల మనం మామూలు భాషలో అయితే మోకాళ్ళ గుజ్జు అరిగిపోవడం వల్ల మనకి మోకాళ్ళల్లో నొప్పులొస్తాయండి. ఆ అరిగిపోయే పరిమాణాన్ని బట్టి మనకి ఎక్కువ అరిగిపోయిందనుకోండి, ఎక్కువ మోకాళ్ళ నొప్పులతో బాధపడతాము. తక్కువ ఉంటే కొంచెంగా బాధపడతాము. అయితే మనము మన ఆహారంలో ఆ అరిగిపోవడం వల్ల వచ్చేటువంటి నొప్పుల్ని తగ్గించే విధంగా మనము ఆహారాన్ని తీసుకోవాలి. దానికోసము మనము ఇప్పుడు ఏమేమి వాడుకోవాలో నేను చూపించబోతున్నాను. ముందుగా మనము సొంటిని తీసుకోవాలి. ఈ సొంటిని మనము వేయించుకోవాలి. సొంటి, అల్లంను మనము సున్నపు నీళ్ళల్లో నానబెట్టి ప్రాసెస్ చేయడం ద్వారా ఏర్పడుతుందండి. ఇది బాగా పనిచేస్తుంది. మోకాళ్ళ అరుగుదల ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు మనము దీన్ని వేయించుకున్న తర్వాత చితక్కొట్టుకోవాలండి. ముందుగానే చితక్కొట్టుకున్నట్లయితే అది ఎక్కువ టైం పడుతుంది. ఈ విధంగా దంచుకున్న దీన్ని మనము కావాలి అనుకుంటే మరి కాసేపు దంచుకొని మెత్తగా రోట్లోనే చేసుకోవచ్చండి. లేదంటే మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తగా పట్టుకోవచ్చు. రోట్లో దంచితే కొన్ని పీచులుంటాయండి. అదే మనం మిక్సీ జార్‌లో ఏసినట్లయితే ఆ పీచులనేవి ఉండవు. రోట్లో దంచినప్పుడు మీరు జల్లించుకోండి. చూడండి, మనము ఈ విధంగా మిక్సీ పట్టుకున్నటువంటి ఈ శొంఠి పొడిని మనము అన్నంలో తీసుకోవాలి అనుకుంటే, ఇందాక ఏ విధంగా అయితే వేయించామో అలా వేయించుకొని ఈ విధంగా ఒక ఎండు మిరపకాయి, అలానే మిక్సీ పట్టుకునేటప్పుడు ఇంత ఇంగువ, ఉప్పు కలిపి మిక్సీ పట్టుకోవాలి. అది అన్నంలో తినాలి అనుకుంటే గనక. అలా కాకుండా కొంతమందికి వేడి చేసే తత్వం ఉంటుందండి. వాళ్ళు అన్నంలో తింటే వేడి చేస్తుంది అనుకుంటే, అలాంటప్పుడు ఈ విధంగా మజ్జిగలో మనము కొంచెంగా శొంఠి పొడిని వేసుకొని, కలుపుకొని, కొంచెంగా సాల్ట్ ఏసుకొని తాగాలండి. మనము అన్నంలో తినేటప్పుడైనా సరే శొంఠి పొడి ఇంతకు మించి చూడండి, ఇంతకు మించి వేసుకోకూడదండి. ఒక్కొక్కసారి బాగా వేడి చేసినట్లు అనిపించి ఇంకా మోకాళ్ళ నొప్పులు ఎక్కువైనట్లు అనిపిస్తుంది. నేను చూపించిన మోతాదైతే ఏమి కాదు, సరిపోతుంది. అలానే మీకు గనక టీ తాగే అలవాటు ఉన్నట్లయితే టీలో చూడండి, ఇంత చిటికు శొంఠి పొడిని వేసుకొని టీలో తాగడం ద్వారా మోకాళ్ళ నొప్పుల్ని తగ్గించుకోవచ్చండి. అలానే మీరు ఈ పట్టీలు అలా వేసే ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే శొంఠి పొడిని కొంచెంగా తీసుకొని దాన్ని వాటర్‌తో కలిపేసి
మనకి ఎక్కడైతే మోకాళ్ళ దగ్గర నొప్పి ఉంటుందో అక్కడ ఈ విధంగా పట్టీలాగా వేస్తే కూడా ఇది కూడా తగ్గుతుందండి. నెక్స్ట్ వెల్లుల్లిపాయలండి. ఈ వెల్లుల్లిపాయలను కూడా మనము పరగడుపున ఇట్లా తీసేసి 4, 5 నవరడం ద్వారా కూడా మనం ఈ నొప్పుల్ని పోగొట్టుకోవచ్చండి. అయితే అందరూ అలా తినడానికి ఇష్టపడరండి. నోరు వాసన వస్తుంది అని చెప్పేసేసి. కాబట్టి దీన్ని దంచి పాలల్లో అయినా కాచుకోవచ్చు. లేదంటే ఇట్లా వీటినన్నిటిని తీసేసి అన్నంలో గుచ్చేసి దాన్ని కూడా తీసుకోవచ్చు. మనము భోజనం చేయాలి అనుకున్నప్పుడు మనము ముందుగా పెట్టుకున్నటువంటి ఈ వెల్లుల్లిపాయ రెమ్మల్ని తీసుకొని మనము తినేసేయడమేనండి. ఇది పొద్దున పాపకి బాక్స్‌లో కొంచెం తీసి పెట్టాను. అందువల్ల సగమే అన్నం కనిపిస్తుంది. మన ఇంట్లో ఎంతమంది మెంబర్స్ ఉంటే వాళ్ళకి తలా మినిమమ్ 3 ఉండేటట్లుగా చూసుకోండండి. ఇది చూడండి మెత్తగా ఉడికిపోయింది ఇట్లా. దీనివల్ల ఏంటంటే మనకి వాసన అని ఫీలింగ్ ఉండదండి. తప్పకుండా ఇలా ట్రై చేయండి. డైరెక్ట్‌గా తినడానికి ఇబ్బంది పడితే ఈ విధంగా మెత్తగా అయిపోతుంది. ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ ఉల్లిపాయలండి. ఈ ఉల్లిపాయల్ని మనము వీలైనంత వరకు పచ్చివి తీసుకునేలాగా చూసుకోవాలండి. అంటే మనం గోంగూర పచ్చడి చేసుకున్నప్పుడు దాంట్లో పెట్టుకోవడము, పచ్చళ్ళు చేసుకున్నప్పుడు ఉల్లిపాయల్ని కూడా వేసి పెట్టుకొని తింటారు గదండీ! లేదంటే డైరెక్ట్‌గా ఉల్లిపాయ పచ్చడిని చేసుకొని తినడం ద్వారా ఉల్లిపాయలో ఉన్నటువంటి కొన్ని రసాయనాలు ఈ మోకాళ్ళ నొప్పుల్ని తగ్గించేటువంటి గుణాన్ని కలిగి ఉంటాయండి. తప్పకుండా రోజు ఉల్లిపాయల్ని తినడానికి ట్రై చేయండి. నెక్స్ట్ జామ పండ్లండి. జామ పండ్లయితే మోకాళ్ళ నొప్పులు, అరుగుదల ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తాయండి. దీంట్లో ఉండేటువంటి సి విటమిన్ కారణంగా కొలాజిన్ ఉత్పత్తి అవుతుందండి. కాబట్టి మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు తప్పకుండా దీన్ని తీసుకున్నట్లయితే నొప్పుల నుంచి దూరం చేసుకోవడానికి వీలవుతుందండి. తప్పకుండా దీన్ని కూడా ట్రై చేయండి. చూడండి ఇక్కడ నేను చూపించినటువంటి ఈ సొంటి పొడి కానీ ఉల్లి, వెల్లుల్లి, జామ పండ్లు అనేవి ఎవరైనా తీసుకోదగ్గ ఆహారం అండి. అయితే మోకాళ్ళ నొప్పులు తగ్గడానికి, మోకాళ్ళ అరుగుదల ప్రాబ్లమ్ తగ్గడానికి ఇంకా కూడా కొన్ని ఉన్నాయండి. అయితే అవి తీసుకున్నప్పుడు ఏ వ్యాధిగ్రస్తులు తీసుకోకూడదో ఇప్పుడు చెప్తాను చూడండి. నా వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ అన్ని ఆహార పదార్థాలు మోకాళ్ళ అరుగుదల సమస్య ఉన్నవాళ్ళు తప్పకుండా తినాల్సినవి. మునగాకు పొడి చేసుకొని మనము కషాయం రూపంలో తీసుకోవచ్చు. ఈ మునక్కాయలతో మనము సాంబార్ చేసుకోవచ్చు. అలానే అవిసెలని మనము దోరగా వేయించుకొని కొంచెంగా కారము, సాల్ట్ వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకోవచ్చు. కారం వేసుకోకుండా ఉత్తగానే మిక్సీ పట్టుకొని కొంచెం వాటర్‌లో ఈ విధంగా ఇంత పరిమాణంలో తీసుకోవచ్చు. అలానే నువ్వుల్ని వేయించి ఈ విధంగా పొడి చేసుకొని దీన్ని కూడా ఆహారంగా తీసుకోవచ్చు. అలానే గుమ్మడి గింజల్ని కూడా మనము ముందు రోజు రాత్రి నీళ్ళల్లో నానబెట్టుకొని ఇట్లాంటివి 2 స్పూన్లు నానబెట్టుకొని వాటిని కూడా తినడం ద్వారా మన మోకాళ్ళ నొప్పుల్ని తగ్గించుకోవచ్చు. అలానే ఈ విధంగా బాదం పప్పును తీసుకొని ఒక 4 నానబెట్టుకొని వీటిల్ని కూడా మనము ఆహారంగా పరగడుపున తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా మన మోకాళ్ళ అరుగుదల ప్రాబ్లమ్‌ని తగ్గించేవే. కానీ మనకి గనక మోకాళ్ళ అరుగుదల సమస్యతో పాటు ఈ బాదం పప్పుని తీసుకోవాలి అనుకుంటే మనకు గనక హైపోథైరాయిడిజం ఉన్నప్పుడు దీన్ని తీసుకోకూడదు. చాలా పరిమితంగానే తీసుకోవాలి కంట్రోల్‌లో ఉంటే. కంట్రోల్‌లో లేకపోతే అస్సలు తీసుకోకూడదు.
అలానే ఈ అవిసె గింజల్ని నార్మల్‌గా తీసుకోవచ్చు. కానీ మనకు గనక హైపోథైరాయిడిజం ఉన్నప్పుడు అస్సలు తీసుకోకూడదు. హైపర్ వాళ్ళు తీసుకోవచ్చు. మోకాళ్ళ నొప్పితో పాటు హైపోథైరాయిడిజం కూడా ఉంటే దీన్ని తీసుకోకూడదు. అలానే ఈ మునగాకుని గానీ, మునక్కాయల్ని కానీ మనకు గనక కిడ్నీ ప్రాబ్లమ్స్ కనుక ఉన్నట్లయితే అస్సలు తీసుకోకూడదు. కాబట్టి కిడ్నీ ప్రాబ్లమ్స్ వాళ్ళు దీర్ఘకాలిక ఆ సమస్యతో బాధపడుతుంటే మీరు డాక్టర్‌ని అడిగి తినాలి. అలానే నువ్వుల్ని కూడా నువ్వులు మనకి బాగా ఎంతో మేలు చేస్తాయి. కానీ ఈ నువ్వులు యూరిక్ యాసిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు అంటే గౌట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు చాలా పరిమితంగా తీసుకోవాలి. అంటే బాగా ఎక్కువగా ఉంటే అస్సలు తీసుకోకూడదు. సడెన్‌గా బొటనవేలు వాచి నొప్పులు పడుతూ ఉంటారు. ఇబ్బందులు ఎక్కువవుతాయి కాబట్టి వాళ్ళు తీసుకోకూడదు. అలానే గుమ్మడి గింజల్ని మీకు గనక మోకాలు ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు దాంతో పాటుగా లో బీపీకి మందులు వాడుతున్నట్లయితే మీరు కూడా తీసుకోకూడదు. ఎందుకంటే లో బీపీని రక్త ప్రెషర్‌ని తగ్గించి అంటే బీపీ లెవెల్స్‌ని తగ్గించే గుణము దీనికి ఉంది. లో బీపీలో ఉన్నప్పుడు తీసుకున్నట్లయితే మీకింకా బీపీ తగ్గిపోయి మీకు కళ్ళు తిరిగి పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. బీపీ డౌన్ అయిపోతుంది. అలానే వీటిల్ని మనకు గనక రక్తం పలచనవ్వడానికి మాత్రలు వాడుతున్నట్లయితే వాళ్ళు కూడా తీసుకోకూడదు. కాబట్టి మనకి ఏమైనా ఈ వ్యాధులు ఉన్నట్లయితే ముందు చూపించిన వాటిలతో పాటు ఏమీ లేకుండా ఉంటే ఇవన్నీ తీసుకోండి. వీటిలలో ఏదైనా ఉంటే వాటిని అవి గనక మీకు కంట్రోల్‌లో ఉంటే పరిమితంగా తీసుకోవాలి. లేదంటే అస్సలు తీసుకోకూడదు. ఉంటానండి. నమస్తే.